హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 31 నైట్ సెలబ్రేషన్స్ ఏం చేసేసుకుంటున్నారు? ఏంటి బిర్యానీలు చేసుకుంటున్నారా? ఏం చేసుకుంటున్నారు? స్పెషల్ ఏంటి? ఏమేం చేసుకుంటున్నారు అనేది కంపల్సరీగా బాగా నాకు కమెంట్ అయితే చేయండి. ఇక ఈరోజు మా హడావుడి ఏంటంటే కొంచెం కిచెన్ అంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉందనమాట. సో అన్నీ నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను, అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు నైట్ సింపుల్గా అండి నేనేం చేస్తున్నానంటే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను, అలాగే వెజ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఎగ్స్ ఉడికేసి పెట్టేసుకున్నాను, బిర్యానీకి ఐటమ్స్ కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను, ఇవన్నీ రెడీగా అయితే పెట్టేసేసుకున్నాను. నేను ఫుల్ వీడియో అనేది నేను మీకు చూపిస్తానండి, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేసేయండి. చక్కగా సింపుల్ గా బిర్యానీ, వెజ్ బిర్యానీ ప్లస్ అంటే మన చికెన్ ఫ్లేవర్ వచ్చేలాగా వండుతానండి. అది ఎలా వండుతాను ఏంటనేది నేను మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. అలాగే మన ఫ్యామిలీకి, మన సబ్స్క్రైబర్స్ కి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, అలాగే అదర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, నా ఛానల్ తరఫు నుంచి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలన్నమాట. సో గడిచిన కాలం అంతటిని మర్చిపోండి, కష్టాలు సుఖాలు అన్ని వచ్చుంటాయి. ఇప్పుడు జరగబోయే ముందు మనకు వచ్చే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరొకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీకి, అలాగే మన సబ్స్క్రైబర్స్ కి, మెయిన్ గా స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే మనం అంటే నేను ప్రత్యేకంగా ఏం చూపించట్లేదండి, నేను ఎలా వండుతున్నాను అనేది మీకు ప్రాసెస్ లో చూపించేస్తా ఉంటాను. మీరు కూడా చూసేసి చక్కగా చేసుకొని మీరు కూడా చేసుకొని తినేసేయండి. ఓకేనా? ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ అయితే చూపించేస్తాను. ఇది వండుతా ప్లస్ అది వెజ్ బిర్యానీ కూడా వండేస్తా ఉంటాను. ఇది రెండు కూడా చూసేసేయండి. ఓకేనా? చలో వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను. ఒక 3 టమాటాలు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి మనం గ్రేవీ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా సన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఎగ్స్ ఏమో ఒక 6-7 ఎగ్స్ నేను ఉడకపెట్టి పెట్టేసేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండి కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసేసి టకటకమని అంటే ప్రేయర్కి వెళ్ళిపోవాలండి. ఇవాళ మాకు 31 నైట్ మిడ్ నైట్ ప్రేయర్ ఉంటుందన్నమాట. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను, మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఓకేనా అండి? దీంట్లో ఒక స్పెషల్ అంటే నేను చికెన్ ఫ్లేవర్ వచ్చేలాగా అయితే వండుతున్నానండి. ఆ స్పెషల్ మసాలా ఏంటో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పోపు పెట్టేసేసుకొని ఉల్లిపాయలు మనం చక్కగా పొయ్యి మీద పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేస్తే అవి మగ్గుతూ ఉంటాయి అనమాట. ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకుందామండి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు కంపల్సరీగా వేసుకోండి. ప్రతి కర్రీలోకి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే కంపల్సరీగా జీలకర్ర మెంతులు అనేవి వేసుకోండి. ఒక చిటికెడు మెంతులు వేసేసుకొని మనం టక్మని ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత మనం జీలకర్ర వేసాము, అలాగే మనం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. వేసేసి ఇవి ఇందులో ఉప్పు పసుపు వేసేసి మనం చక్కగా సిమ్ చేసేసుకొని మనం ఒక చికెన్ మసాలా అనేది రెడీ చేసుకుందాం. అంటే చికెన్ ఫ్లేవర్ వచ్చే మసాలా అయితే మనం రెడీ చేసేసుకుందాం. ఓకేనా? చాలా హ్యాపీగా ఉందండి. నైట్కి కావాల్సిన ప్రిపరేషన్ అనమాట ఇది. ఒకసారి కలిపేసేసుకుందాం ఇలా. దీంట్లోకి మనం ఉప్పు పసుపు అయితే వేసేసుకుందాము. రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి కర్రీకి సరిపడా ఉప్పు. మనం తర్వాత చూసి చాలకపోతే వేసేసుకోవచ్చు. నేను మీకు పర్టికులర్గా చూపించట్లేదండి. ఓకేనా? ఇదిగోండి పసుపు. ఇప్పుడు మనం ఒక మసాలా రెడీ చేసుకుందాము. అదేంటనేది నేను మీకు చూపిస్తాను. ఓకే? ఇదైతే ఒకసారి కలిపేసేసుకుందాం. ఇలా కలిపేసేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఇది మగ్గుతూ ఉంటుంది. ఓకే? నేను మీకు ఒక మసాలా చెప్పాను కండి, ఆ మసాలా అయితే ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాము. ఇదిగోండి కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, అంటే మనం కర్రీలో కూడా వేసుకున్నాము. 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2-3 లవంగాయలు, కొంచెం మిరియాలండి. ఇవి వేసేసుకుందాము. వేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీంట్లోకి ధనియాలు వేసుకుందామండి. ధనియాల కంటే ముందు బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకుందాం. ఓకే? లవంగాయలు వేసుకున్నాం, జీలకర్ర, మెంతులు, అలాగే దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు వేసుకున్నాం. ఇప్పుడు ఒక ధనియాలండి. ధనియాలు వేసేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసేసేసాను.
ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కడ 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 ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి మన ఫ్రైడ్ ఆనియన్స్. ఈ మసాలాకి వచ్చేసండి ఇది కొంచెం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. ధనియాలు కొంచెం ఎక్కువ పడిపోయినాయండి, కొంచెం తీసేసేద్దాము. ఓకేనా, కంగారు అయిపోయిందండి, అంటే ప్రేయర్కి వెళ్ళే పని ఉందనమాట. సో అందుకనే కొంచెం కంగారు అయిపోయింది. అంటే ప్రేయర్ ఎప్పుడో 10ంటికి అనుకోండి, బట్ చీకటి పడిపోతుంది. ఇంకా మేము రెడీ అవ్వాలి, మరేమో మిగతావన్నీ రెడీ చేసుకోవాలి. సో ఓకేనండి, వేసాం కదా. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. ఇదిగోండి ఈ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు ఇది మనం చక్కగా మసాలా అయితే పట్టేసేసుకుందామండి. ఓకే, ఒక ఆలుకాయ కూడా వేసుకుందామండి, మర్చిపోయాను. ఇప్పుడు నేను దీంట్లోకి ఏమి వేసానంటే ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 4 మిరియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క వేసాను. ఇది ఒక ఆలుకాయ వేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది మనం చక్కగా మసాలా అయితే పట్టేసేసుకుందాం. ఓకే, ఇదిగోండి మసాలా రెడీ అయిపోయింది చక్కగా. ఇదిగోండి ఇలా ఫైన్ గా మనం ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసేసుకుని ఈ టమాటాలు కూడా చక్కగా కడిగేసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ఓకే, ఒక్కసారి మనం కొన్ని తిప్పుకుందాము. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి, ఉల్లిపాయలు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు చక్కగా మగ్గుతున్నాయి అనమాట, ఇవి మనం మగ్గనిద్దాము. మనం ఈ పేస్ట్ కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి మన టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకుందామండి. ఓకే ఓకే అండి, చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయండి. మరీ బాగా నల్లగా మార్చినా బాగోదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో నేనైతే ఎగ్స్ అయితే నేను ఫ్రై చేయట్లేదండి. మీరు కావాలంటే మీరు ఎగ్స్ ని ఫ్రై చేసుకోవచ్చు, నేనైతే ఫ్రై చేయట్లేదు అనమాట. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. అలాగే మనం పట్టి పెట్టేసేసుకున్న ప్యూరిని కూడా వేసేసుకుందామండి. ఇది మనకు వాటర్ కడిగి వేసేసుకోవచ్చు తర్వాత. ఇది ఒకసారి కలిపేసేసుకుందాము. చాలా బాగుంటుందండి, బిర్యానీలోకి సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మన సేమ్ మన చికెన్ కర్రీ టేస్టే వచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇది వేసిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. 1 స్పూను, ఎక్కువ కాదు. ఓకేనా, ఇదిగోండి నేను ఫ్రెష్గా పట్టి పెట్టాను. ఇది మనం బిర్యానీలో కూడా ఇదే వాడుకుంటాం. ఇదిగోండి ఎంత అయితే వేసుకుంటున్నాను. ఓకేనండి, ఇంకొంచెం వేద్దాం. వేసేసి ఇది కూడా చక్కగా కలిపేసేసుకుందామండి. కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట దీంట్లో. అంటే ఇదొక వెరైటీ అండి, మీరు ఫస్ట్ వేయచ్చు కదా నూనెలో అనుకోవచ్చు. ఇది మనం కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనం సిమ్ చేసేసేసి మగ్గనిద్దాము. మన టమాటా ప్యూరీ కూడా వేసాము, అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసాము. మీకు గుర్తుంది కదండి. ఇదిగోండి మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి ఒక 4, ఇవి కూడా వేసేసేద్దాం. ఓకే, కర్రీ ఎక్సలెంట్ కదండి, అసలు చాలా అందంగా ఉంది. కలిపేసేసుకుందాము. బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనం సిమ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఓకేనా, ఇది మనం దాని మీదకి షిఫ్ట్ అయితే చేసేసుకొని బిర్యానీ కూడా పెట్టేసేసేద్దాం పొయ్యి మీద. ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. ఇది చూసేసుకొని మనం గరిటె ఎక్కడ పెట్టాను. వావ్, ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే ఏంటంటే కర్రీ కమ్మగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసేద్దాము. బాగా కలిపేసేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఓకేనా, చూసుకుందామండి ఒకసారి. హడావుడ అయిపోతుంది. ఓకే అండి, పెరుగు కూడా వేసాం కదా మనం, చక్కగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసేసుకుందామండి. మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇదిగోండి, ఇంకొక 1/2 స్పూన్ వేస్తాను, ఎందుకంటే మనం రెడ్ చిల్లీ వేసాము, మసాలా వేసాం కాబట్టి 2 స్పూన్లకు తగ్గించి వేస్తాను. నేను వేసాను కదా. ఇందాక మనం టమాటాలు పట్టి పెట్టుకున్నాం కానీ మిక్సీ జార్లో ఆ వాటర్ వేసేసుకుందాము. ఓకేనా, ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా చుట్టూ అంతా శుభ్రంగా కలిపేసేసుకోవాలి. అరోమా అయితే చాలా బాగుందండి. ఇదిగోండి మనం పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి కలిపేసేసుకుందాం. అది చాలా బాగుంటుందండి.
చిక్కగా ఉంది. ఇంకా మనం కొంచెం వాటర్ వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసుకుందామండి. ఇదిగోండి, ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకుందాము. కలిపేసేసుకుందామండి చక్కగా. ఉప్పు కూడా ఇప్పుడే చూసేసుకుందాము. వావ్, ఉప్పు కూడా సరిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, కొత్తిమీర కొంచెం అలాగే పుదీనా కొంచెం వేసేసుకొని ఈ ఎగ్స్ అన్ని వేసేసుకుందాము. మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా ఇలా వేసేసుకుందాం. ఓకేనా? ఈ ఎగ్ కొంచెం బ్రేక్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఇది పక్కన పెట్టేసేసేద్దాము. మనం మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఇక మనకు దీంతో పని లేదు, ఇది ఉడుకుతా ఉంటుందన్నమాట. ఇక మనం దీన్ని పక్కకు పొయ్యి మీద పెట్టేసేసుకొని దీని మీద మనం బిర్యానీ వండేసేసుకుందాం. ఇది పక్కకు పెట్టేసేసుకొని. ఓకే, అదిగోండి, నేను బిర్యానీకి కావాల్సిన బాండీ అయితే పెట్టేసేసాను. బిర్యానీ ప్రిపేర్ చేసుకునే హండీ అయితే పెట్టేసేసాను. మనం కర్రీ దాని మీదకి షిఫ్ట్ అయితే చేస్తామండి. ఇక కర్రీ తిప్పుతా ఉంటుంది అనమాట, దాంతో పని లేదు ఇక మనకి. ఇప్పుడు ఇటు మనం పక్క ఇది నేను చేసేది వెజ్ బిర్యానీ అనమాట అండి. సో ఇదిగోండి పెట్టేసేసాను. అది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాము. నేను వెజ్ బిర్యానీలకి క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. మన హోల్ గరం మసాలా, బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకుందామండి. అది వేడవంగానే హడావుడి అయిపోయిందండి. ఓకేనా? మీకు బియ్యం కూడా నేను ముందే నానబెట్టేసేసానండి. బియ్యం కూడా చూపించేస్తాను ఒకసారి. ఇదిగోండి, బియ్యం కూడా నేను పెట్టేసేసుకున్నాను. నేను అంటే మామూలు రైసే తీసుకున్నానండి, మొసరియా బియ్యము. నేను దేంతో తీసుకున్నానంటే ఇదిగోండి ఈ లోటాతో తీసుకున్నానండి. ఈ లోటాతో 2.5 తీసుకున్నాను. సో మనం ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకేనా? నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపుకున్నాను కదండి, ఆ ఆయిల్ అయితే వేసేస్తున్నాను దీంట్లో. ఓకేనా? ఆయిల్ వేసుకుందాము. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కూడా వేసుకుందాం కొంచెం, బిర్యానీ కాబట్టి. ఓకేనా? అలాగే వేసేసిన తర్వాత కొంచెం ఘీ అయితే వేసుకుందామండి. మళ్ళీ మనం లాస్ట్ కూడా వేసుకోవాలి. అలా కాకుండా కొంచెం ముందు కూడా కొంచెం వేసుకుందాము. ఇదిగోండి ప్యూర్ ఘీ అండి ఇది. ఓకేనా? ఇది వేడవనిద్దాము. ఓకే అండి, ఘీ వేసేసుకున్నాము, ఆయిల్ కూడా వేసేసుకున్నాము. వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోల్ గరం మసాలా అండి ఇది, మొత్తం అన్ని వేసేసుకుందాము. ఓకేనా? బిర్యానీ చేస్తున్నప్పుడు ఆయిల్ పేలుతుందండి, జాగ్రత్త అండి. ఒక గుప్పిడు పుదీనా వేసేసుకుందాము. బిర్యానీ కల్లా పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది వేగనిద్దాము చక్కగా. వావ్, అరోమా అదిరిందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొంచెం ఎక్కువ కాదు, ఒక చిన్న గుప్పెడు అనమాట. ఇది కూడా కలిపేసేసుకుందాం చక్కగా. కలిపేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. చిన్న ఘాటులాగా పెట్టయితే వేసుకుంటానండి నేను పచ్చిమిర్చికి. పెట్టుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు. ఎర్రగా అంటే మరీ ఎర్రగా కాదు, కొంచెం కలిపేసేసుకుందాం ఇవి కూడా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఎంత. ఓకే, ఇప్పుడు ఇదైతే వేగనిద్దాం కొంచెం. చూసారా, ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం. అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇదిగోండి, ఓకే చాలండి. కలిపేసేసుకుందాం ఇది. నేను 2.5 లోటా అది తీసుకున్నానండి. నేను బాస్మతి బియ్యం ఏం తీసుకోలేదు, వట్టి మన మొసూరియాలే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడే మనం ఏం చేసేద్దామంటే క్యారెట్ కూడా వేసేసుకుందామండి. క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసేద్దాము.
క్యారెట్ బాగుంటుందండి వెజ్ బిర్యానీలోకి. ఇంకా మన బీన్స్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, అలాగే పచ్చి బఠానీ వేసుకోవచ్చు. మా ఇంట్లో పచ్చి బఠానీ ఇష్టపడరండి, వాళ్ళే కాదు నేను కూడా ఇష్టపడను పచ్చి బఠానీ. ఎందుకనో నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి అసలు పచ్చి బఠానీ వేయడం అంటే. బట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చాలా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది మగ్గుతుంది కదా, ఒక్కసారి మనం కర్రీ కూడా చూసేసుకుందామండి. వావ్ వావ్, బాబా అస్సలు ఎక్సలెంట్ అండి. ఇంకా కొంచెం థిక్నెస్ రానిద్దాము, కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది అనమాట. ఉడకాలి ఇంకా. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేద్దామండి. ఓకే, కొత్తిమీర లేదే కర్రీ ఉందని మీకు తెలుసు కదా, కొంచెం క్లమ్జీనెస్గా ఉంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి, ఎందుకంటే హడావుడి అయిపోయిందనమాట. ఇవి మగ్గుతుండగా టమాటాలు కూడా వేసేసేద్దామండి. ఓకేనా, టమాటాలు వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసేసేద్దాము. ఓకే, మూత పెట్టేసేసేద్దామండి. ఇది కొంచెంసేపు మగ్గనిద్దాము. చూసుకుందాము ఒకసారి. చూసారా కింద అడిగేలా అంటే చేస్తుందో, అడిగి అంటున్నా ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం కాదు. ఇది మనం వాటర్ వేసినప్పుడు మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 స్పూన్లు పెరుగు అయితే వేసుకుందామండి. పెరుగు కంపల్సరీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అయితే. ఇంకొక స్పూన్ కూడా వేద్దాం. కలిపేసేసుకుందాము. మీరు ఏం చేసుకుంటున్నారో కంపల్సరీగా నాకైతే కమెంట్ అయితే చేయండి అండి, కమెంట్ చేయండి. అలాగే మన బిర్యానీ అలాగే ఎగ్ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా ఉడుకుతుండగానే ఏం చేద్దామంటే పసుపు వేసేసుకుందామండి. అసలు అరోమా చాలా బాగుందండి. కొంతమంది పసుపు వేసుకోరండి, బట్ పసుపు వేసుకోండి, బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుంది. మన ఇట్లా న్యాచురల్ రెమెడీస్ అయితే మనం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంతమంది కలర్స్ వేస్తారు, అస్సలు వేయకండి బాబు, అస్సలు వేయకూడదండి. అసలు ఇలా న్యాచురల్గా మనం భూమిలో పండిన వాటితోనే మనం ఇట్లా చక్కగా ఇలా వేసుకుంటే మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు మనం మళ్ళీ కారం కూడా వేసేసుకుందాము. 1 స్పూనే వేస్తున్నానండి నేను, ఎక్కువ వేయట్లేదు. ఇంకోండి 1 స్పూను. ఓకేనా, కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందాం. మనం కర్రీ కూడా చూసేసుకుందాం ఒకసారి. కింద అడుగంటిపోతుందండి. మనం కర్రీ అయితే కట్టేసేసేద్దాము. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా గద గద ఉడకాలండి. నేనేమో చిన్న స్పూన్ తీసుకున్నాను, అవేమో ఎగిరి వచ్చి. కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం కర్రీ అయితే కట్టేసేసుకుందాము. కొత్తిమీర ఎంత అయినా తక్కువేనండి నాకు అసలు. కర్రీ రెడీ అండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ. మూత పెట్టేసేసుకున్నాము. ఇది అయిపోయింది, ఇదే మనకుంది బ్యాలెన్స్. ఒకసారి చూసేద్దాం. ఇది కూడా కారం వేసాం కదా అందుకని. ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందామండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా. ఎక్కువ కాదు, 1 స్పూను జస్ట్. ఇదిగోండి. మళ్ళీ మరీ స్పైసెస్ ఎక్కువ వేసుకున్నా తినలేమండి, అర్థమవుతుందా? అది నేను చెప్పేది. ఇప్పుడు మనం ఇక కలిపేసేసుకొని చక్కగా వాటర్ అయితే వేసేసుకుందాం. ఓకే అండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఈ మగ్గుతున్న క్రమంలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. మళ్ళీ మన పైన గార్నిషింగ్ కూడా కొంచెం తర్వాత వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మనం డైరెక్ట్గా వాటర్ అయితే వేసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి.
ఇదిగోండి ఈ లోటా తీసుకున్నాను కదా, 1 2 3 ఇంకో నర్ర వేసుకున్నాను కదా, ఇదిగోండి ఇవి కూడా వేసేస్తున్నాను. అంటే లోటా కాదు, లోటాకి తగ్గించు అనమాట. ఓకేనా, వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మనం ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి ఇది వేస్తున్నాను నేను. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఒక్కసారి ఉప్పు కూడా చూసేసుకుందామండి. బాగా కలిపేసేసుకొని ఉప్పు కూడా చూసేసుకొని మనం కొంచెం మళ్ళీ వేసేసుకుందాం చాలకపోతే. ఓకేనా, ఉప్పు కూడా సరిపోయిందండి. దీని మీద మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర అలా వేసేసేసి, అలాగే కొంచెం పుదీనా అలా వేసేసేసి మూత పెట్టేసేసారు. ఇది బాగా ఉడకాలన్నమాట, ఉడుకు రావాలన్నమాట. ఓకే ఓకే చూద్దామండి. వావ్, ఉడుకొచ్చేసింది వాటర్. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాము. టక్ టక్ మని కడిగి ముందే నానబెట్టి పెట్టేసేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుందాం. ఓకే, బియ్యాన్ని అంతటిని కూడా వేసేసుకుందామండి చక్కగా. ఇందులో జీడిపప్పు వేసుకుంటారండి. నాకెందుకో బిర్యానీలో జీడిపప్పు అంటే ఇష్టం ఉండదండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. బట్ నేనైతే వేయనండి. ఇక మండి అంటే కంపల్సరీ వేయాలి కాబట్టి వేస్తాను. ఇక ఇలా స్మాల్ బిర్యానీస్లోకి అయితే నేను వేయనండి. అసలు జీడిపప్పు అనేది వేయను. జీడిపప్పు దేంట్లో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, దాంట్లో వేసుకుంటేనే చాలా అందంగా ఉంటుందన్నమాట. సో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఒకరి ఇష్టాన్ని మనం ఇది చేయడానికి లేదు. ఓకేనా, ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకుందామండి. ఇంక ఇది మనం ఉడకడమే తరువాయి అనమాట. ఓకే, చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం. అసలు అరోమా అయితే చాలా బాగుందండి. ఓకే, మూత పెట్టేసేసుకుందామండి. ఓకే, చూద్దామా ఒకసారి. వావ్, దురుసండి. మగ్గనిద్దామండి, మూత పెట్టేసేసుకుందాము. ఫైనల్గా ఒకసారి చూసుకుందామండి. వావ్, ఇప్పుడు మనం మగ్గిపోయిద్దండి, చక్కగా సరిపోతుంది అనమాట వాటర్. ఇప్పుడు మనం పైనుంచి ఏం వేసుకుందామంటే ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఓకేనా, అలాగే పుదీనా అండి, పుదీనా కూడా వేసేసుకుందాం. ఓకేనా అండి, వేసేసుకొని కొంచెం వేసుకుందాం పుదీనా. కొంచెం పుదీనా వేసేసుకొని పైనుంచి మనం నెయ్యి వేసుకుందామండి. ఓకే, అవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పైనుంచి మనం ఘీ కూడా వేసేసుకుందాము. ఓకేనా, ఇదిగోండి ఘీ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మనం చక్కగా మగ్గనిద్దామండి. ఓకేనా, ఇక మనం మూత పెట్టేసేసుకుందామండి. చక్కగా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఓకే, ఒక్కసారి చూసుకుందామండి. వావ్, మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూసుకుందాము. ఇదిగోండి ఇట్లా పెట్టాలండి గరిట ఎప్పుడైనా సరే. అబ్బా, చూసారా అసలు అరోమా అయితే చాలా బాగుందండి.
కలిపేసేసుకుందాం ఇలా అంతా. అబ్బా అద్దరిపోయిందండి, అంతే. చక్కగా మగ్గిపోయిందండి. ఓకేనా, 2 అయిపోయినాయండి. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను. మన కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మన వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా, మూత పెట్టేసేసేద్దాము. చూసారండి, చక్కగా మగ్గిపోయిందండి. ఇదిగోండి చూడండి. నేను ఒక స్పూన్ తిని చూస్తానండి. ఓకేనా, ఇదిగోండి కొంచెం. అబ్బా ఎంత బాగుందండి అసలు. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మనం పొయ్యి కట్టేసేద్దాం. ఓకే, వావ్, బిర్యానీ రెడీ అయిపోయిందండి. కట్టేస్తున్నాను పొయ్యి ఇంకా. ఓకేనా, బిర్యానీ రెడీ అయిపోయింది. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక మన వాళ్ళందరూ వచ్చేస్తే పెట్టేసేయడమే. వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఈ లోపు నేను రైతా అయితే రెడీ చేసేస్తాను. ఓకే, స్టవ్ కూడా కట్టేసేసాను. హే చిన్న బాబు, ఓకే అండి, బిర్యానీ చేశాను, కోడిగుడ్డు మసాలా కర్రీ వండేసేసాను, అలాగే రైతా కూడా చేశాను. ఇక మనం చక్కగా పెట్టుకొని అయితే టేస్ట్ అయితే చూద్దామండి ఎలా ఉంది ఏంటనేది. అంతకంటే ముందు నా శారీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ అయితే చేసేసేయండి. కొత్త చీర అనమాట, 31 నైట్కి కట్టుకుందామని చెప్పేసి కట్టేసుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం రైస్ అయితే పెట్టేసేసుకుందాము. రండి, దగ్గరికి రండి, దగ్గరికి రా. వేడి వేడి బిర్యానీ, ఆహా, వేడి వేడి బిర్యానీ అండి. అలాగే వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ. అబ్బా, అలాగే కొంచెం రైతా వేసుకుందామండి. మూత పెట్టేసేసుకుందాము. దీంట్లో కొంచెం ఇదిగోండి రైతా చేశానండి, క్యారెట్ అవన్నీ వేసేసి. ఇదిగోండి, ఓకేనా. టేస్ట్ అయితే చూసేస్తాను నేను. వేడి వేడిగా ఉందండి, చాలా చాలా వేడిగా ఉంది. కలిపేసేసుకుందాము ఒక్కసారి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. తినేస్తున్నాను. అద్భుతం అండి. ఇప్పుడు కలుపుతుందాం. లైట్ ఎక్కట్లా